ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారు కదా. దేవుని మాటను మీరు మాటలు మాత్రం కాకుండా ఈ వాగ్దానం అవును అన్నట్టు మీ జీవితంలో నెరవేరు రీతిగా విశ్వాసంతో అది క్రియారూపకంగా మీ జీవితంలో జరుగుతుందని మేము ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొనుచున్నాను. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడండి. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, మన జీవితంలో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న శ్రమలు మనం ఫ్యూచర్లో పొందుకోబోయే దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాల ఎదుట అవి ఎన్న తగినవి కావు. అసలు పోల్చడానికి, కంపేర్ చేయడానికి కూడా అవి వర్తి కావు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నదండి. అవును, నీ జీవితంలో ఎన్నో సమస్యలు నువ్వు చూసినప్పుడు నువ్వు అనుకుంటావు ఏంటంటే, నేను ఎంత నీతిగా ఉంటున్నానో నాకే ఎందుకు ఇలాంటి శ్రమలు జరుగుతూ ఉన్నాయి, నాకే ఎందుకు ఇలాంటి ట్రబుల్స్ అండ్ అఫ్లిక్షన్స్ నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుడు నీతిగా ఉన్న నీ జీవితంలో ఎందుకు శ్రమలను రప్పిస్తున్నాడు అంటే, ఇప్పటి కాలపు నీ శ్రమలతో పోలిస్తే నీ నీతిని బట్టి, నీ శ్రమల్లో నువ్వు తట్టుకునే విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఫ్యూచర్లో ఒక మంచి మహిమ కలిగిన ఆ మేలులతో ఆయన నేను నింపుతాడు. ఆ మేలులో ఇప్పటి కాలపు నువ్వు శ్రమలతో నువ్వు పోల్చుకుంటే, నువ్వు పడిన శ్రమని నువ్వు పొందుకునే మేలును నువ్వు ఒకసారి చూస్తే, నువ్వు పొందుకునే మేలే నువ్వు పడిన శ్రమ కంటే ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి మేలని దేవుడు మీ జీవితంలో అందిస్తాడు. కాబట్టి అందరికీ లేని సమస్యలు మీకే వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు అని నువ్వు ఎంత మాత్రమో అనుకోకూడదండి. చూడండి, ముందు కలగబో బహుమానం మీద దృష్టి ఉంచిన అబ్రహాము చూస్తున్నట్టయితే ఆయన అసలు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. అబ్రహమా, నువ్వు లేచి అని దేవుడు మాట అనేది అబ్రహాము విషయంలో అది ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము లేచాడు, దేవుని విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళాడు. చూపించే ప్రదేశానికి ఎందుకు వెళ్ళాడు అంటే, ముందు కలగబో బహుమానాన్ని ఆ యొక్క దేవుడు మాట్లాడిన దేవుడు నమ్మదగిన వాడిని దృష్టి ఉంచి అబ్రహాము విశ్వాసంతో ప్రయాణాన్ని కొనసాగించిన అబ్రహాము సంతానము ఎంతగా విస్తరించింది. ఆయన వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఎన్నో దశాబ్దాలు అవుతుంది, కానీ ఇప్పటికీ కూడా మనం అబ్రహాము మొహాన్ని చూడలేదు. కానీ అబ్రహాము అని ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నాం. అలాంటి చెరగని పేరును అనేది విశ్వాసము ద్వారా ముందు కలగబో బహుమానమును దృష్టిలో పెట్టుకొని పడుతున్న శ్రమలు, మోస్తున్న నిందలను భరించిన అబ్రహామును మనం అబ్రహాం గురించి ఎంతగానో ఆ కీర్తిని సంపాదించుకున్నాడు. అబ్రహాం మోషే కూడా ఫరో కుమార్తె యొక్క కుమారుని అని మోషే అనిపించుకునే బదులు ముందు నేను క్రీస్తులో శ్రమ పడితే నాకు తాత్కాలిక బహుమతులని కావు, కానీ శాశ్వతమైన బహుమతులు నేను పొందుకుంటాను, మహిమ కలిగిన బహుమతులు నేను పొందుకుంటాను అని ముందు కలగబోవు ఆ యొక్క బహుమానాలని మోషే విశ్వాసం ఉంచి ఆ గొప్ప అధికారాన్ని విడిచిపెట్టి మోషే శ్రమపడడానికి సిద్ధపడుతున్నట్టు మనకు బైబిల్లో కనబడుతుంది. శ్రమ వాళ్ళ దగ్గరికి రాకముందే దేవుళ్ళు శ్రమపడడానికి ఎందరో భక్తులు వాళ్ళే ముందుకు వచ్చారు. ఎందుకంటే శ్రమ వెనుకాల ఎంత గొప్ప ప్రతిఫలము, ఎంత గొప్ప బహుమతి దాచబడి ఉంటుందో వాళ్ళు తెలుసుకొని ముందుకు వచ్చారు. ఈరోజు శ్రమ నన్ను వెంబడిస్తుంది, దేవుళ్ళ నిందలు ఎంతగానో నేను వెంబడిస్తున్నాయి, నీ ఓపికకు పరీక్ష పెట్టే శోధనలు నేను వెంబడిస్తున్నాయి అంటే నువ్వు బాధపడద్దు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలని చేయాలనుకుంటున్నాడు. ఒక్కసారి దేవుడు నీ జీవితంలో మేలును ఆరంభించాడు అనుకోండి, నేను ఒక్కసారి పరిశోధించుకుంటే అసలు నేను ఇంత పాత్రరాలని కాదు, ఇన్ని మేలు నేను చూస్తానని నేను అనుకోలేదు, నేను పడిన కష్టం కొద్దైతే దేవుడు నన్ను ఆశీర్వదించిన ఆ విధానము ఎంతో గొప్పది అని నువ్వు అనుకుంటావు. కాబట్టి ముందు కలగబో బహుమానాలని, దేవుడిచ్చే బహుమానాలని నువ్వు మనసులో పెట్టుకొని ఇప్పుడు పడుతున్న శ్రమల్ని ఓపికతో, సహనంతో భరించు. నువ్వు పడిన కష్టానికి నీకు వచ్చే జీతమైన కూలి మనుషునిచ్చేది ఏదైతే ఉంటుందో నేను సంతృప్తి పరచకపోవచ్చు, కానీ దేవుడు నీకు బహుమతి ఇవ్వడం ఆరంభిస్తే మాత్రము అది నీ ఊహలకు అందని రీతిగా ఉంటుందండి. అలాంటి గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నందుకు, అలాంటి గొప్ప దేవుని యొక్క విషయమే నువ్వు పడుతున్న బాధల్ని, పడుతున్న శ్రమలని నువ్వు ఎంత మాత్రం భారంగా భరించకుండా ఆనందంతో, సంతోషంతో ముందుకు
కలగబో బహుమతి అందున విశ్వాసం కలిగి నీ శ్రమలను నువ్వు మోయు. ఖచ్చితంగా దేవుడు సంతోషంతో నిన్ను నమ్మి అనేకమైన మేళ్లకు నిన్ను అప్పగిస్తాడు. ఈ ఉదయకాల వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు. శ్రమ పడుతున్నాము, మేము పడిన ప్రయాసానికి అసలు ప్రతిఫలం లేదేంటి అని మేము ఎన్నోసార్లు ఆలోచించుకుంటున్నాము, కృంగిపోతున్నాము, కొన్నిసార్లు ఏడుస్తున్నాము. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావయ్యా, ముందు కలగబో శ్రమలు, ఇప్పుడు కలగబో శ్రమలు ముందు కలగబో బహుమతులతో పోలిస్తే అవి ఎన్న తగినవి కావు అని పోస్తున్న పౌలు ఏ రీతిగా అయితే విశ్వాసంతో ఎన్నో శ్రమలను భరించాడు, మాకు కూడా శ్రమలను భరించడానికి, మా బలహీనతలను తండ్రి యేసయ్య భరించడానికి ధైర్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది అయితే నీలో శ్రమ పడుతున్నారు వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరి భవిష్యత్తులో మేలైన దీవెనలు, మెండైన దీవెనలు మీరు అందించండి. మహిమ ఘనత ప్రభావమును క్షమించుకుంటూ నేను ప్రతి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.